హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్యాస్ మరియు పెట్రోల్, డీజిల్పై అయితే కేంద్రం కీలక నిర్ణయం అండి. సో ఈ గ్యాస్ సిలిండర్పై వార్త వీరికి మాత్రం శుభవార్త అండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ అయితే తగ్గించింది. దేశీయ చమురు కంపెనీలకు శుభవార్త అందించింది. ఇదే సమయంలో బంగారు ధరలు ఇవాళ పెరిగాయి. కాస్త గ్యాస్ సిలిండర్ రేట్లను కూడా చమురు మార్కెట్ కంపెనీలు దాదాపుగా 1వ తేదీ నుంచి సవరిస్తూ ఉంటాయి. ఇవాళ కూడా ఈ రేట్ను మారాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ అనే ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక ఇంటి అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. అంటే ప్రస్తుతం 14.2 కేజీలు గృహ వినియోగ సిలిండర్ ధర స్థిరంగా ఉన్నప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందన్నమాట. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారంగా పరిశీలించినట్లయితే ఈ పెరిగిన గ్యాస్ రేటు అనేది 2024 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలు ఎప్పుడూ 1వ తేదీ మారుతూ ఉంటాయి. సో ఇవాళ మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను అయితే సగటున ₹8.50 పెంచుతున్నట్లు నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ అనుగుణంగా అయితే సో ఈ విధంగా మనము ఇంట్లో వాడే 14.2 కేజీల సిలిండర్ స్థిరంగా అయితే ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర అయితే ₹8.50 అయితే పెరిగిందండి. 19 కేజీల సిలిండర్